నా బాధ ఏంటంటే మైదానాల్లో ఎవరు కనపడట్లేదు. అదే నా బాధ అనమాట. ఎక్కడైనా మన పరేడ్ గ్రౌండ్స్ కానీ ఏదైనా గ్రౌండ్స్కి వెళ్ళి చూస్తే మైదానాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి అనమాట. ఎక్కడున్నారు ఈ పిల్లలు? ఎక్కడుంది యువతరం అంటే కంప్యూటర్ల ముందు ఉండిపోతున్నారు. కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయాన్ని పర్సనల్గా వెళ్ళి ఏదైనా ఆట ఆడడం మొదలుపెట్టండి. ఎనీ గేమ్, ఈ గేమ్ అనే కాదు, ఎనీ గేమ్ యూ కెన్ ప్లే. ఎందుకంటే ఒక మనిషి ఆటలు ఆడే మనిషికి ఆటలు ఆడని మనిషికి చాలా తేడా ఉంటుందన్నమాట. ఎన్నో లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఈ గేమ్స్ ద్వారా తెలుస్తాయి, గేమ్స్ ద్వారా మీకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి నేను కెరియర్ గైడెన్స్కు నేను ఇచ్చే నెంబర్ 1 ఏంటంటే ప్రతిరోజు మీరు ఆడండి. మీ దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్ళి ఎనీ గేమ్ కొంతసేపు చెమట పట్టనివ్వండి బాడీ. దాంతో మనసు రిలాక్స్ అవుతుంది. మీరు ఒక అరగంట చదివినా కూడా ఉన్నదంతా అలా ఎక్కేస్తుంది అన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. మీరు చాలా మంది పేరెంట్స్ కూడా అనుకుంటారు, మావాడు ఆడేస్తున్నాడు, చదవట్లేదు, కాబట్టి వీళ్ళు టైం వేస్ట్ చేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న తల్లులందరికీ నాకు ఒకటే విజ్ఞతమ్మ, పిల్లల్ని ఆడనివ్వండి, పిల్లల్ని మైదానాలకు వెళ్ళనివ్వండి, పిల్లల్ని ఆడనివ్వండి. ఎందుకంటే వాడిలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అక్కడి నుంచి మొదలవుతాయన్నమాట. గెలుపు ఓటమిలేంటో ఆ మైదానం మనకు నేర్పుతుంది.